తెలంగాణ చరిత్రలో తొలిసారేమో కరోనా టైంలో జిఎస్టీ తగ్గిందంటే అది కరోనాలో దేశం ఏంటి ప్రపంచం జిఎస్టీనే తగ్గింది. బట్ ఆ తర్వాత అంతకుముందు ఎప్పుడు ప్లస్సే తప్పించి మైనస్ లేదు. తొలిసారి మైనస్ నమోదైంది అనుకోవాలి, లేదా అంతకుముందు ఏమన్నా నాకు ఐడియా లేదు తెలంగాణకు సంబంధించి. ఆంధ్రాది అయితే ప్లస్లు మైనస్లు ఐడియాలు ఉన్నాయి, కానీ మ్యాక్సిమం నేను గమనించినటువంటి వరకు అయితే ఎప్పుడు ప్లస్లోనే ఉండేది. ఈ మధ్యకాలంలో అయితే ఈ రేవంత్ వచ్చిన తర్వాత అయితే ఎప్పుడు మైనస్లోకి పోలేదు. ఫస్ట్ టైం మైనస్ అయింది. అది కుండపోత వర్షాలు, వరదలు చోటు చేసుకోవడంతో కొనుగోళ్లు తగ్గడం వల్ల జరిగిందా, లేదంటే కనుక మరింకేదైనా షాక్ అయిందా తెలియదు. కానీ తెలంగాణ జిఎస్టీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే -5%. 5,267 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఇయర్ 4,998, అంటే -5% నమోదైంది. పోనీ అదేదో మన జిఎస్టీ తగ్గింపుల వలన సంభవించింది, అంటే జిఎస్టీ ఛార్జీల తగ్గింపు వల్ల సంభవించింది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ ప్లస్లోనే ఉన్నాయి. మైనస్ ఉన్నటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ -4, 850 నుంచి 819. అట్లాగే -1 ఉన్నటువంటిది ఢిల్లీ, 5,838 కోట్ల నుంచి 5,771కి తగ్గింది. అదే సందర్భంలో -1 ఉన్నటువంటి మణిపూర్, ఏదైతే అక్కడ కేవలం ఉండేదే 38 కోట్ల, 38 కోట్లే వచ్చింది. ఇక మైనస్ ఉన్నటువంటి దేశం ఇది రాష్ట్రం తెలంగాణకు వచ్చేటికి 5,267 కోట్ల నుంచి 4,998 కోట్లు. అదే సందర్భంలో దేశం జిఎస్టీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 7% పెరిగింది. లాస్ట్ ఇయర్ 1,27,850 కోట్ల నుంచి ఈ ఇయర్ 1,36,525 కోట్లు. అంటే దేశం జిఎస్టీ పెరిగింది, అన్ని రాష్ట్రాల జిఎస్టీలు పెరిగినాయి. ఓన్లీ తగ్గినటువంటిది దక్షిణాదిలో అయితే ఓన్లీ తెలంగాణ. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలు, అంటే ఓ రకంగా ఇంపార్టెంట్ రాష్ట్రాలలో తగ్గింది కూడా తెలంగాణ. ఎందుకు అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది.